హలో అండి, దీపు కుకింగ్ ఐడియాస్. అందరూ బాగున్నారండి? మేము బాగున్నామండి. టుడే రెసిపీ ఏంటి అంటే చోలే, అదే కాబోలి శనగలు అంటారు కదా, దాన్ని చోలే చోలే రెసిపీ అండి ఈరోజు కర్రీ. మొదటగా ఏం చేస్తారంటే ముందు రోజు నైటు ఈ శనగల్ని ముందు రోజు నైటు నానబెట్టుకోవాలి. ఒక 6 to 8 hours అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేచాక ఉబ్బుతాయి. అవి చూసుకొని అవి కుక్కర్లోనే వేసుకొని మనం నానబెట్టుకోవాలి. అదే ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లోనే ఒక 4 to 5 విజిల్స్ నుంచి ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీరా వేసి, అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇటువైపు మనం మసాలాకి పేస్ట్ చేసుకోవాలి. ఏంటి మసాలా అంటే ఆనియన్స్, అల్లము, వెల్లుల్లి, తర్వాత గరం మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, అవి అన్నీ కలిపి మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోన సాల్టు, కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఒక 1 minute 2 minutes ఏమొచ్చి మూత పెట్టేసి ఉంచాలి. బాగా ఫ్రై అయిపోద్ది కదా. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టిన చనా ఉంది కదా, అవి నుంచి అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అందులో వేసుకొని బాగా కెళ్ళినంత వరకు ఉంచుకోవాలి. హైలో పెట్టేసుకొని కెళ్ళినంత వరకు ఉంచుకొని అందులో చోలే మసాలా పౌడర్ ఉంటుంది అన్నమాట. ఆ పౌడర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ వేసుకోవాలి. ఒక 3 to 4 విజిల్స్ వేసుకుంటే రెడీ అయిపోద్ది చోలే కర్రీ. ఇదేనండి ప్రిపరేషన్. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైకు, కామెంటు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం. ఓకేనా? బాయ్.